ఈ జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ అనేది 2 దేశాల మీదే కాదు, ప్రపంచంలో ఏ దేశం మీద కూడా పడుతుంది. అందులో మన భారతదేశం కూడా ఒకటి. ఇవాళ చెన్నై, మహారాష్ట్ర, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు ఏది తీసుకున్నా కూడా ఎల్పిజి షార్టేజ్ అసలు ఎందుకు ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా పిన్ టు పిన్ మనం ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మన దేశానికి కావాల్సిన ఎల్పిజి గ్యాస్ 60% పైన మనం విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ మధ్య జరుగుతున్న యుద్ధంలో గ్యాస్ నౌకలు వచ్చే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనే దారి బ్లాక్ అయిపోయింది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుండే మనకి ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతూ ఉంటుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో. అలాంటి దారి బ్లాక్ అవ్వడం వల్ల గ్యాస్ ట్యాంకర్స్ వచ్చే దారి కొంచెం బ్లాక్ అయిపోయింది. సో దానివల్ల గ్యాస్ రావడానికి లేట్ అవుతుంది. ఇది మనకున్న ప్రాబ్లం కాదు, గ్లోబల్గా ఉన్న ప్రాబ్లం ఇది. సో అలా ఈ గ్యాస్ స్టాక్స్ తగ్గడం వల్ల గవర్నమెంట్ అయితే ఒక డెసిషన్ తీసుకుంది. ముందు ఎవరైతే ఇంట్లో వాడుతారో ఈ ఎల్పిజి గ్యాస్ ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుని, అండ్ దెన్ ఇంకొకటి హోటల్స్లో వాడే ఎల్పిజి సిలిండర్ ఏదైతే ఉందో వాళ్ళని చాలా మొత్తంలో కట్ చేసిందనమాట వాళ్ళకి ఇవ్వడం హోటల్స్కి. సో అలా ఈ బెంగళూరు, కర్ణాటక అండ్ తమిళనాడు, చెన్నై, ఆంధ్రాలో ఈ హోటల్స్ అనేది చాలా వరకు బంద్ అయిపోయి ఇప్పుడు. అండ్ దాని ఇందులో మంచి విషయం ఏంటంటే మనకి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అండ్ ఎల్పిజి, సిఎన్జి గ్యాస్ అయితే పంపిస్తామని వాళ్ళైతే ప్రామిస్ అయితే చేశారు మనకి. కాకపోతే ఈ గల్ఫ్ దేశాల మార్గం నుండి గ్యాస్ రావాలంటే 3 to 4 days మాత్రమే టైం పట్టేది. కానీ ఇప్పుడు మనకి రష్యా నుండి రావాలంటే 20 to 30 days పడుతుంది. సో అలా ఈ ఎల్పిజి గ్యాస్ లైన్ మీద రేట్లు కూడా అట్లానే పెరిగాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి అండ్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అయితే మార్చిందనమాట. ఇప్పుడు ఒక సిలిండర్కి ఇంకొక సిలిండర్ మధ్య గ్యాప్ బుక్ చేసుకోవడానికి ముందైతే 21 days ఉండేది, ఇప్పుడు దాన్ని 25 daysగా చేంజ్ అయితే చేసిందనమాట. అండ్ దీని ప్రైసెస్ కూడా మనం ఇంట్లో వాడే గ్యాస్ ఏదైతే ఉందో దాని మీద 60 రూపీస్ ప్లస్ అయితే రేట్ పెంచేశారు. అండ్ దెన్ ఇంకొకటి మనం హోటల్స్లో వాడే గ్యాస్, కమర్షియల్ గ్యాసెస్ ఇవన్నీ కూడా 115 రూపీస్ పెంచారనమాట రేట్లన్నీ కూడా. సో అలా యుద్ధం జరగడం ఒకవైపు చూస్తే నష్టమే అనమాట. ప్రైసెస్ కూడా చాలా పెరిగిపోతాయి. గ్యాస్ ఒకటే కాదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే గ్యాస్ రష్యా నుంచి రావాలంటే అది ప్రైస్ అయితే చాలా పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ గల్ఫ్ దేశాల నుండి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి వచ్చేదన్నమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా తక్కువ, అండ్ దెన్ మనకు తొందరగా వచ్చేది. ఇప్పుడు అక్కడ నుండి రావాలంటే మనకి చాలా టైం పడుతుంది. అంటే ఈ గ్యాస్ షార్టేజెస్ రావడం వల్ల ఏవైతే మా హోటల్స్ ఉన్నాయో, ఎక్కడైనా పీజీస్ ఉన్నాయో ఈ ఆంధ్ర, తెలుగు, కర్ణాటక రాష్ట్రాల్లో వాళ్ళందరికీ కూడా చాలా షార్టేజ్ అనమాట. బిజినెస్ చేసేవాళ్ళు, హోటల్స్ ఇవన్నీ కూడా చాలా నష్టపోతారనమాట. అండ్ చాలామంది కట్టెల పొయ్యి అయితే వాడుతున్నారు ఇప్పుడు ఈ స్టేట్స్లో. ఒకవేళ మీరు గ్యాస్ బుక్ చేసినా కూడా అది అంత తొందరగా రాదు, 10-15 రోజుల పైన అయితే టైం పడుతుంది. అండ్ మీరు గ్యాస్ వస్తుందని వెయిట్ చేయడం కన్నా ఈ ఇండక్షన్ స్టవ్ ఆర్ ఇట్లా కట్టెల మీద చేసుకోవడం బెటర్ అనమాట. యుద్ధం వల్ల గ్యాస్ ఒకటే కాదు, పెట్రోల్ రేట్లు కూడా పెరిగే అవకాశం చాలా ఉంది. ఇది ప్రస్తుతం మన దేశంలో ఉన్న గ్యాస్ స్టోరీ. యుద్ధం వల్ల వచ్చిన ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ అయితే చాలా ట్రై చేస్తుంది. మన సైడ్ నుంచి మనం చేయాల్సింది ఏదైనా ఉందంటే అది టెన్షన్ పడకుండా ఈ పదే గ్యాస్ బుక్ చేయడాలు ఇవన్నీ ఆపాలి. కొంచెం ఉన్న గ్యాస్తో జాగ్రత్తగా వండుకొని తింటూ ఉండాలంటే సిచ్యువేషన్ తొందరలోనే నార్మలైజ్ అవుతుంది. కాకపోతే ఈ ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు మీ ఏరియాలో గ్యాస్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో అండ్ అయిపోయినా లేవు వాళ్ళకి కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ టాపిక్ గురించి అయినా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి పెడతాను.